ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొలువు తీరిన మంత్రులకి శాఖలు కేటాయించారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్నాథ్ సింగ్కి రక్షణ శాఖ కేటాయించారు. అమిత్ షాకి హోంశాఖ కేటాయించారు. జైశంకర్కి విదేశాంగ శాఖ కేటాయించారు. నితిన్ గడ్కరీకి రవాణా శాఖ కేటాయించారు. నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ కేటాయించారు. మనోహర్ లాల్ ఖట్టర్కి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ కేటాయించారు. అశ్విని వైష్ణవ్కి రైల్వే, సమాచార శాఖ కేటాయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించారు. జితిన్ రామ్ మాంఝీకి ఎంఎస్ఎంఈ శాఖ కేటాయించారు. చిరాగ్ పాస్వాన్కి క్రీడా శాఖ కేటాయించారు. సిఆర్ పాటిల్కి జలశక్తి శాఖ కేటాయించారు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు. కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ వ్యవహారాలు కేటాయించారు. సర్బానంద్ సోనోవాల్కి షిప్పింగ్ శాఖ కేటాయించారు. సురేష్ గోపికి పర్యాటక శాఖ సహాయ మంత్రి కేటాయించారు. పీయూష్ గోయల్కి వాణిజ్య శాఖ కేటాయించారు. జేపీ నడ్డాకి ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా హెచ్డి కుమారస్వామి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. భూపేంద్ర యాదవ్కి పర్యావరణ శాఖ కేటాయించారు. గజేంద్ర సింగ్ షెకావత్కి పర్యాటక, సాంస్కృతిక శాఖ కేటాయించారు. హర్దీప్ సింగ్ పురికి పెట్రోలియం, సహజవాయు శాఖ కేటాయించారు. జ్యోతిరాదిత్య సింధియాకి టెలికాం శాఖ కేటాయించారు. ప్రహ్లాద్ జోషికి వినియోగదారుల వ్యవహారాల శాఖ కేటాయించారు. గిరిరాజ్ సింగ్కి జౌలి శాఖ కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్కి ఎడ్యుకేషన్, రాజీవ్ రంజన్ సింగ్కి పంచాయతీరాజ్, మత్స్యశాఖ కేటాయించారు. డాక్టర్ వీరేంద్ర కుమార్కి సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కేటాయించారు. జువల్ ఓరామ్కి గిరిజన శాఖ కేటాయించారు. అన్నపూర్ణాదేవికి మహిళా, శిశు సంక్షేమ శాఖ కేటాయించారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. ఇక స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులు వీరే. గణాంక కార్యక్రమాల అమలు శాఖని రావు ఇంద్రజిత్ సింగ్కి కేటాయించారు. సైన్స్ అండ్ టెక్నాలజీని డాక్టర్ జితేందర్ సింగ్కి కేటాయించారు. న్యాయశాఖని అర్జున్ రామ్ మేఘ్వాల్కి కేటాయించారు. ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖని జాదవ్ ప్రతాప్ రావు గణపాత్రోకి కేటాయించారు. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ శాఖని జైన్ చౌదరి నిర్వహించబోతున్నారు. ఇక సహాయ మంత్రులు వీరే. వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద బాధ్యతలు నిర్వహించబోతున్నారు. విద్యుత్ శాఖ, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద్ యశో నాయక్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పంకజ్ చౌదరి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సహకార శాఖ సహాయ మంత్రిగా కృషన్ పాల్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సామాజిక న్యాయం, సాధికారిత సహాయ మంత్రిగా రామ్దాస్ అథవాలే బాధ్యతలు నిర్వహించబోతున్నారు. వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్ బాధ్యతలను నిర్వహించబోతున్నారు. హోం వ్యవహారాలు సహాయ మంత్రిగా నిత్యానంద్ రాయ్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. జల్శక్తి, రైల్వేలు సహాయ మంత్రిగా వి సోమన్న బాధ్యతలు నిర్వహించబోతున్నారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ సహాయ మంత్రిగా ఎస్పీ సింగ్ బఘేల్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహాయ మంత్రిగా శోభా కరంద్లాజే బాధ్యతలు నిర్వహించబోతున్నారు. పర్యావరణం, అటవీ శాఖ సహాయ మంత్రిగా కృతివర్ధన్ సింగ్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. వినియోగదారులు వ్యవహారాల సహాయ శాఖ మంత్రిగా బిఎల్ వర్మ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు నిర్వహించబోతున్నారు.